ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం ఆర్థికపరమైన అభివృద్ధి సంతోషాన్ని కలగజేస్తుంది. అనుకోని విధంగా ధనం చేతికి అందుతుంది. కుటుంబపరంగా సుఖ సౌఖ్యాలు కలుగుతాయి. సంతానపరంగా అనుకూలమైన వార్తలు వింటారు. ఆరోగ్యపరంగా గతంలో ఏమైనా ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టినట్టయితే అవి ఇప్పుడు ఇబ్బంది పెడతాయి. దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో కూడా జాగ్రత్త వహించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఉద్యోగస్తులకు అధికారులతో శత్రువర్గంతో కొంత భయపడే సమయం అని చెప్పవచ్చు. ఎన్ని లాభాలు ఉన్నప్పటికీ పాత అప్పులు, లోన్లు వాటి తీర్చే విషయంలో కొంత ఇబ్బందులు ఏర్పడతాయి. సంసారంలో అశాంతి, రుణదాతల నుండి ఒత్తిడి వంటి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కుటుంబానికి ఎంత ప్రయారిటీ ఇచ్చినప్పటికీ వారు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదే అన్న ధోరణిలో మీరు ఉంటారు. ప్రయాణాలు అంత అనుకూలం కాదు. విఘ్నాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు అధికంగాను అనవసరంగాను అనిపిస్తాయి. సంతానం కోసం ఎదురు చేసే వారికి ఈ వారం శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఆర్థికాభివృద్ధి కంటే స్థిరాస్తుల వృద్ధి చెందుతుంది. అన్ని విధాలా ఖర్చులు ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. విలాసవంతమైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేయడం జరుగుతుంది. వ్యాపారస్తులకు ఈ వారం లాభసాటిగా ఉంటుంది. అయితే కొన్ని అనుచిత వ్యాఖ్యల వల్ల లాభాలు రాకపోవడం వల్ల కొంత నష్టం జరిగే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి ఏ విషయాన్ని సరే 1-2 సార్లు ఆలోచించి మాట్లాడడం చెప్పదగిన సూచన. అహంకారపూరిత మాటలు మాట్లాడకపోవడం మంచిది. ఈరోజు మనం బాగున్నాం కదా అని చెప్పేసి ఎలా పడితే అలా మాట్లాడడం మంచిది కాదు. ఈరోజు మనదవచ్చు, కానీ రేపన్నాడు కూడా ఇంకొకరిది ఉంటుంది. కాబట్టి ఏ విషయాన్ని సరే సూక్ష్మంగా ఆలోచించి మాట్లాడడం చెప్పదగిన సూచన. విలాసాలకి ఎక్కువ ఖర్చు చేస్తారు. విలాస విషయంలో జాగ్రత్త వహించాలి. మీరు మాట్లాడే ధోరణిలో కొంత మార్పు వస్తుంది. అది ఇతరులకి నచ్చదు. డబ్బు ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది, కానీ మనుషులు శాశ్వతం అనే ధోరణ చూసుకుని మసులుకోవడం చెప్పదగిన సూచన. రాజకీయపరమైన విషయాలు బాగుంటాయి. ప్రజల్లో ఆదరణ లభిస్తుంది. ఏది ఏమైనా సరే ఖర్చు విషయంలో వెనకాడరు. అందరూ బాగుండాలి, మనం బాగుండాలి అనే మీ ధోరణి కలిసి వస్తుంది. వ్యాపార విషయాల్లో కొంత మెలకువలు అవసరం. విద్యార్థులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. నూతన విద్యా విషయంలో 1-2 సార్లు ఆలోచించుకుని ముందుకెళ్ళండి. ఎందుకంటే కోర్సు మారిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి రావడం మంచిది కాదు. కాబట్టి కొత్త కోర్సుని తీసుకునే విషయంలో ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోండి. విదేశీ వ్యవహారాలు ఒక కొలికి వస్తాయి. పనులు నిదానంగా సాగుతుంది. ఈ రాశివారు ఈ వారం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం చెప్పదగిన సూచన. కుదిరితే 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 9, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు వెల్వెట్. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్.